ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 24 ఇంచెస్ సోనీ టీవీ. దీంట్లో వచ్చేసి మనకి బ్యాక్ లైట్ అనేది ఓకే ఉంటుంది, పిక్చర్ అనేది ఇంటర్నల్ రన్ అవుతుంది, బట్ బయటకు అవుట్పుట్ అనేది మనకి కనిపించదు. దీంట్లో బ్యాక్ లైట్ కూడా ఓకే ఉంటుంది, బట్ స్క్రీన్ మీద ఎలాంటి పిక్చర్ అనేది మనకి కనిపించదు. ఒకసారి మీకు ఆన్ చేసి కండిషన్ ఎలా ఉంటుందని చూపిస్తాను. సరే, అడాప్టర్ కనెక్ట్ చేసేది మనం చూద్దాం. ఇక్కడ మోడల్ నెంబర్ కూడా మీరు చూడొచ్చు, KLV24P41 3D మోడల్. సరే, మీకు అడాప్టర్ కనెక్ట్ చేసేది చూద్దాం. ఇప్పుడు అడాప్టర్ మనం కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ గ్రీన్ లైట్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు, అంటే సెట్ అనేది మనకి ఆన్ అయింది. సరే, మీకు లైట్ ఆఫ్ చేసి అయితే చూపిస్తాను. మనకి ఇంటర్నల్ బ్యాక్ లైట్ అనేది ఓకే ఉంది, బట్ పిక్చర్ అనేది మనకి ఎలాంటి అవుట్పుట్ అయితే మనకి కనిపించదు. సో దీంట్లో ఇంటర్నల్ ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందని మీకు క్లియర్ చూపిస్తాను. స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూడండి. బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్నల్ ఇలా చూడొచ్చు. దీంట్లో వచ్చేసి కొంబో మదర్ బోర్డ్ అంటారు, ఇది అడాప్టర్ మోడల్ అయితే ఉంటుంది. సో సింపుల్ టీవీ అనేది చెప్పొచ్చు. ఇంతకుముందు ప్రీవియస్ అరౌండ్ ఒకసారి ఇంటర్నల్ అయితే మనం చెక్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. వోల్టేజెస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం. మన అడాప్టర్ కనెక్ట్ చేసినప్పుడు వోల్టేజెస్ అయితే మినిమం వోల్టేజ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. సో 1 by 1 వోల్టేజ్ అయితే చెక్ చేసుకుంటూ చూద్దాం. ఇక్కడ మీరు గ్రీన్ లైట్ అయితే చూడవచ్చు, అంటే సిస్టమ్ అనేది ప్రాపర్ గా ఆన్ అవుతుంది, బట్ మనకి స్క్రీన్ మీద అవుట్పుట్ అనేది కనిపించట్లేదు. మెయిన్ వోల్టేజ్ అయితే ఒకసారి ప్యానల్ వోల్టేజ్ వస్తుందా రావట్లేదు అనేది చెక్ చేసి చూద్దాం. ఇక్కడ మీకు ప్యానల్ ఇన్పుట్ వోల్టేజ్ కెపాసిటీ అయితే చూడొచ్చు. ఇక్కడ మనకి 12 volts అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ 12 volts అనేది మనకి రాకపోవడం వల్ల 12 volts అనేది మెయిన్ ఇంపార్టెంట్. 12 volts అనేది రాకపోవడం వల్ల మనకి పిక్చర్ అనేది అవుట్పుట్ కనిపించట్లేదు. ఇది మెయిన్ రెగ్యులేటర్ ఫిట్ అంటారు. రెగ్యులేటర్ ఫిట్ ఇన్పుట్ అయితే వస్తుంది. ఇన్పుట్ వోల్టేజ్ మీకు ఇక్కడ చూడొచ్చు, 7 volts అనేది ఇన్పుట్ వోల్టేజ్ వస్తుంది, బట్ అవుట్పుట్ అనేది 12 volts అనేది జనరేట్ అవ్వట్లేదు. సో దీన్ని బైపాస్ చేయడానికి మనం ఒక కాంపోనెంట్ యూజ్ చేసుకుని బైపాస్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఆ కాంపోనెంట్ ఎలా ఉంటుంది దాని గురించి డీటెయిల్స్ కూడా మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. అది రెగ్యులేటర్ ఫిట్ అని చెప్పేసి అంటారు. ఒకసారి మీకు దాని నెంబర్ ప్లస్ టోటల్ ఎవ్రీథింగ్ అయితే మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఒక రెగ్యులేటర్ ఫిట్ అని చెప్పేసి చెప్పొచ్చు. దీని మీద నెంబర్ కూడా మీరు చూడొచ్చు, L7812CV L7812CV మోడల్. ఇది మాడ్యూల్ అంటారు, ఒక చిన్న మాడ్యూల్ యూజ్ చేసుకుని దీనికి ఒక 2 వైర్స్ అయితే కనెక్ట్ చేసుకుని మనం రెగ్యులేటర్ మనకి కావాల్సిన వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ వోల్టేజ్ ని జనరేట్ చేయడానికి ఒక పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూడండి. ఇలాంటి ఎయిర్టెల్ టీవీస్ ఏమైనా రిపేర్ అంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. డిపెండింగ్ ఆన్ కండిషన్ బట్టి కస్టమర్ ఇంటి దగ్గర రిపేర్ చేసి ఇవ్వడానికి అయితే మనం ట్రై చేస్తాం. ఇన్ కేస్ అవ్వని సిచువేషన్ లో టోటల్ రిపేరింగ్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత కస్టమర్ అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. సో స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూడండి. ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఎల్ఈడి LCD టీవీస్, ల్యాప్టాప్స్ కానీ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది. ఈ మాడ్యూల్ ని కనెక్ట్ చేసుకుని వర్కింగ్ కండిషన్ అయితే మనం తీసుకుందాం. ఫ్రెండ్స్, టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఒకసారి మీకు కండిషన్ ఎలా ఉందనేది చూపిస్తాను. ఇక్కడ మీకు నో సిగ్నల్ అయితే చూడొచ్చు, నో వీడియో నో సిగ్నల్ అని చెప్పేసి ఇక్కడ ఒక మాడ్యూల్ అని చెప్పేసి చెప్పాను కదా. మీకు మాడ్యూల్ ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఉంటుంది, అవుట్పుట్ వోల్టేజ్ ఎంత ఉంటుంది అనేది క్లియర్ అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఈ నెంబర్ అయితే మీరు చూసారు కదా, ఇది రెగ్యులేటర్ అని చెప్పేసి చెప్పొచ్చు, లీనియర్ వోల్టేజ్ రెగ్యులేటర్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇన్పుట్ వోల్టేజ్ వచ్చేసి మనకి ఇక్కడ మీరు చూడొచ్చు 20 volts అనేది ఇన్పుట్ వోల్టేజ్ వస్తుంది. కేబుల్ అనేది మనం ఇన్పుట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అవుట్పుట్ అనేది మనకి ఈ కెపాసిటర్ దగ్గర 12 volts చూడొచ్చు మీరు ఇక్కడ. ఓకే, ఈ 12 volts అనేది ప్యానల్ వోల్టేజ్, ప్యానల్ కి మెయిన్ ఇంపార్టెంట్ వోల్టేజ్ అని చెప్పొచ్చు. ఈ 12 volts అనేది వస్తేనే మనకి అవుట్పుట్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ టైంలో మనకి పిక్చర్ అనేది అవుట్పుట్ ఇలా కనిపిస్తుంటుంది. ఒకసారి మీకు ఆన్ చేసి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి కూడా కండిషన్ ఎలా ఉంటుందని చూద్దాం. ప్రెజెంట్ అయితే అడాప్టర్ రిమూవ్ చేశాను. అడాప్టర్ కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సోనీ లోగో కూడా చూడొచ్చు. ఓకే, టోటల్ పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్ అయితే మనం తీసుకొచ్చాం. ఇలాంటి ఎయిర్టెల్ టీవీస్ ఏమైనా రిపేర్ అంటే టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ లో మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డేటా కూడా మీకు, దీని నెంబర్ కూడా మీకు నెంబర్ ఇస్తాను. దీని నెంబర్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, L7812CV మోడల్ ఇది. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.